అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం. నేను ఈ కొప్పాక యూనిట్కి ప్రకృతి వ్యవసాయ L2NF ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఈ కొప్పాక గ్రామాన్ని 2016 నుంచి ప్రకృతి వ్యవసాయంగా 1.1 విలేజ్గా తీసుకోవడం జరిగింది. మే నెల మొదటి వారంలోనే దుక్కులు దున్నిచ్చేసి ఈ నవధాన్యాలు చల్లటం జరిగిందండి. గతంలో ఏమైతే జరిగేదంటే ప్రతి రైతు ఒక అర ఎకరమో పావు ఎకరమో లేకపోతే ఒక ఎకరమో విడివిడిగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఉపయోగాలు తెలుసుకుని ప్రతి రైతు కూడా బ్లాకులుగా ఒక్కొక్క సాట 5 నుంచి 10 మంది రైతులు 10 ఎకరాల నుంచి 20 ఎకరాల లాగా వచ్చేలాగా చేపించడం జరిగిందండి. ఈ ఊర్లో పంటలు వచ్చేటప్పటికి ఏప్రిల్ నెలాఖరికల్లా అవుతాయండి, ఖాళీ అవుతాయి. వరేసిన వాళ్ళు కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ వేసిన రైతులు వాళ్ళని మే నెల ఫస్ట్ వీక్లో వచ్చేటప్పటికల్లా దుక్కులు దున్నిచ్చేసి తేలికపాటిగా ఈ నవధాన్యాలు 25 రకాల నవధాన్యాలు తీసుకుని వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి రైతులందరికీ ఇచ్చి బ్లాకులుగా జల్లించడం జరిగింది. ఈ నవధాన్యాలు వేయటానికి ఫస్ట్లో రైతులు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది ఇవాళ రైతులే మాకు 10 కిట్లు కావాలి, 2 కిట్లు కావాలి, 5 కిట్లు కావాలని అడిగి తీసుకోవడం జరుగుతుందండి. 25 రకాల విత్తనాలు కలిపి ప్యాకింగ్ చేసి తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా నవధాన్యాలు వేయటం వలన భూమికి కావాల్సిన నత్రజని, భాస్వరము, పొటాషు, ఐరన్, కాల్షియము ఈ ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క రకం పోషకాలు అందించి పంటని బాగా మెరుగు చేయటం వలన అధిక దిగుబడి కూడా మామూలుగా PMDS వేయకోకుండా ప్రకృతి వ్యవసాయం చేసిన పొలానికి నవధాన్యాలు వేసి చేసిన పొలానికి 2-3 బస్తాలు పంటలో దిగుబడి కూడా తేడా గమనించడం జరిగింది. నా పేరు శ్రీరామూర్తి, కొప్పాక. నేను ఫస్ట్ 10 సంవత్సరాల కానించి నా సొంతంగా నేను జీలక తెచ్చుకుని చల్లుకుని పండించానండి. వీళ్ళు వచ్చి 25 రకాలు కలిపి మాకు ఇత్తడం జరుగుతుంది. అవి వేసిన కానించి కూడా చాలా బాగుంది. కలుపు కూడా కొంచెం తక్కువగా ఉంటుందండి దీనికి ఈ పైరు వేయటం మూలన. మొత్తం ఇది వరకే 2 ఎకరాలు వేసేవాడినండి. ఇప్పుడు ఉండదు ఇంకా 3 ఎకరాలు కూడా కలిపి మొత్తం ఇదే వ్యవసాయం చేస్తున్నాను. దానివల్ల పక్కన రసాయనిక ఎరువులు వేసే వాళ్ళతో సమానంగా ఇది కూడా పండుతుంది. దీనివల్ల ఖర్చు కొంత మనకు మందులు వేయకుండా ఖర్చు తగ్గుతుంది, పంట సమానంగా పండుతుంది. దాంతోపాటు నమస్కారం అండి మీ అందరికీ. మాది కొప్పాక పెదవేగి మండలం ఏలూరు జిల్లా. నేను కట్టుబడి పొలం చేస్తూ ఉంటాను. ఈ కట్టుబడి పొలంలో ఈ నవధాన్యాలు అనేవి జల్లటం వల్ల భూమికి మంచి బలాన్ని ఇస్తుంది, దిగుబడి ఇస్తుంది. దీంట్లో గోంగూర, తోటకూర ఇలాంటి జల్లే వాటిలు కూడా మనకి ఉపయోగం ఉంది. గేదెలకి, పశువులకి మేత ఉంటుంది. మనం పీక్కుని అమ్ముకోవటానికి రోజుకు 10 కట్టలు 100-200 మన కూలీ కూడా వస్తుంది. దానివల్ల రైతుకి మంచిది. ఈ PMBS వేయటం వల్ల పొలానికి మంచిది, పశువులకి మేసిన వల్ల వెండ శాతం కూడా పెరుగుతుంది. రైతుకి అన్ని రకాల సేఫ్టీ ఇది వేయటం వల్ల. ఇంకా నన్ను చూసి ఇంకా పక్క వాళ్ళకు కూడా ఇలా చేసుకోండి అని చెప్తున్నాను. ఈ నవధాన్యాలు 1000 రూపాయలు పెట్టి మేము కొని పొలానికి జల్లటం జరిగింది. ఆ 1000 రూపాయలు విలువ ఈ తోటకూర, గోంగూర వీటి మీద నాకు వచ్చేసినాయి అండి. పెదవేగి మండలం కొప్పాక మాది. పస్సా మల్లేశ్వరరావు. నేను మామూలుగా వ్యవసాయం చేస్తానండి. ఈ నవధాన్యాలు చల్లటం వల్ల నా చేలో ఎటువంటి జింకు లోపాలు కానీ అలాంటివి లేకుండా మూన శుభ్రంగా ఉడవంగానే పచ్చబడి ఇదవుతుంది.
దానికి చాలా మంచిగా ఉంటుంది. నా పొలంలో ఎటువంటి లోపాలు కనిపించలేదు ఈ నవధాన్యాలు వేయటం వల్ల. నా పేరు రెడ్డి లక్ష్మణరావు అండి. మాది కొప్పాక గ్రామం. రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు జల్లేవాళ్ళం గతంలో. ఈ నవధాన్యాలు చల్లడం వల్ల అటువంటి రసాయనిక ఎరువులు చల్లకుండా ఈ నవధాన్యాల ద్వారాగా, విత్తనాల ద్వారాగా భూమికి అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్క రైతు కూడా చేసి, ప్రతి ఒక్క రైతు కూడా ఆరోగ్యంగా ఉండి పూర్వం రోజుల్లాగా 80 ఏళ్ళు బతికేలాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క రైతుల్ని కూడా కోరుకుంటున్నాము. అట్లాగే ఆ విధంగా అందరూ చేయాలని చెప్పి చెప్తున్నామండి.